హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీకు టార్గెట్ ఎలా ఉండాలంటే, అది ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, మీరు ఎస్జిటి అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ అవ్వచ్చు. 150కి 140 మార్కులు టెట్లో సాధించగలగాలి. 140 అబోవ్, 140 అబోవ్ మార్క్స్ సాధిస్తాము అన్న దృఢ సంకల్పంతో టెట్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సీరియస్గా టెట్కి ప్రిపేర్ అవుతున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో, అటువంటి వారు రెగ్యులర్గా మీకోసం వీడియోల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చక్కగా ఫాలో అవ్వండి. తెలంగాణలో ఈ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే ఏపీలో అక్టోబర్ 3 నుంచి టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా నేను ఇక్కడ కంటెంట్ రెడీ చేసి ఇస్తున్నాను. అన్ని కేటగిరీలు అంటే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు అన్ని కేటగిరీలకు ఉపయోగపడే విధంగా నేను కంటెంట్ రెడీ చేసి ఇస్తున్నాను. శిశు వికాసం అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ మరో 30 మార్కులు. అంటే 90 మార్క్స్కి, అంటే 150కి 90 మార్క్స్ వరకు నేను మీకు కంటెంట్ అందిస్తున్నాను. రిమైనింగ్ 60 మార్క్స్ మీ మదర్ సబ్జెక్ట్, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఎస్జిటి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అయితే ఆ మిగిలిన 60 మార్కులు కూడా తెలుగు కంటెంట్తో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి 150కి 150 మార్కుల వరకు కూడా నేను హెల్ప్ చేయగలను. సరేనా? సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బీ సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారు మాత్రమే ఇక్కడ మన వీడియోస్ని చివరి వరకు చూడండి. మీకు నేను న్యాయం చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సరే, ఇప్పుడు ఎప్పటిలాగానే ఇంతకుముందు ఒక వీడియోని మనం రూపొందించాం. ఇంతకుముందు వీడియోలో శిశు వికాసం తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ మనం తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కూడా శిశు వికాసం మరియు అధ్యాపనం తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ని తీసుకోవడం జరిగింది. ప్రీవియస్ వీడియో చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూసేసుకోండి. ఇకపోతే చూడండి, శిశు వికాసం మరియు అధ్యాపనం ఒక 30 బిట్స్ని ఇక్కడ నేను ఫ్రేమ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. వీటిని ఇప్పుడు మనం చూసేద్దాం. క్రింది వాటిని జతపరచండి. బిట్ నెంబర్ 1, క్రింది వాటిని జతపరచండి. 1 సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, 2 మానవ వికాస దశల విభజన, 3 నైతిక వికాస సిద్ధాంతము, 4 భాష వికాస సిద్ధాంతము. ఇలా 4 అంశాలని నేను మీకు ఎడమ వైపున అందించాను. కుడివైపున ఎలిజబెత్ హార్లాక్, జీన్ పియాజే, నోమ్ చోమ్స్కీ, లారెన్స్ కోల్బర్గ్ అని 4 ప్రవచనకర్తల్ని అందించాను. సో ఏ సిద్ధాంతాలని ఎవరెవరు ప్రవచించారు అన్నది కరెక్ట్గా మీరు ఆలోచించి మీరు గుర్తించగలిస్తే ఒక సరైన ఆప్షన్ అనేది పక్కన ఉంది. ఆ ఆప్షన్ ఏదో గుర్తించండి. కొంచెం టైం తీసుకోండి, ట్రై చేయండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ఎవరు ప్రవచించారు? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము జీన్ పియాజే కదా. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనగానే మనకి పియాజే గుర్తుకు రావాలి, అవునా? మానవ వికాస దశల విభజన, మానవ వికాస దశలు వికాస దశలు విభజన అనగానే మనకి ఎలిజబెత్ హార్లాక్ గుర్తుకు రావాలి. నైతిక వికాస సిద్ధాంతము, నైతిక వికాసము అనగానే కోల్బర్గ్ మనకు గుర్తుకు రావాలి. భాషా వికాసము, భాషా వికాసము అనగానే మనకి నోమ్ చోమ్స్కీ గుర్తుకు రావాల్సి ఉంటుంది. 4
అవునా? సో ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఒక బిట్టు పూర్తి చేసుకున్నాం. చూడండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే, మానవ వికాస సిద్ధాంతం మానవ వికాస దశల విభజన మానవ వికాస దశలు విభజన హార్లక్, నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్, భాషా వికాసం నోమ్ చోమ్స్కీ. ఓకే, ఇకపోతే రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. వీటిని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగాను. చూడండి ఒకసారి. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఫుల్ మార్క్స్ మీకు 30/30 మార్క్స్ వస్తాయి. 30కి 30 మార్క్స్ కంపల్సరిగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి వస్తాయి. ఇలా ప్రిపేర్ అవ్వండి. చూడండి, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఎడం వైపున ఇలాగ ఇచ్చాము. కుడివైపున విలియం జేమ్స్, జాన్ ఫ్రెడరిచ్ హెర్బర్ట్, స్టాన్లీ హాల్, వూంట్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిని జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. కాస్త టైం ఇస్తాను, ట్రై చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, జవాబులు అందిస్తున్నాను. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరండి? మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జర్మనీ దేశానికి చెందిన విల్హెల్మ్ వూంట్. అవునా? సో 1D కరెక్ట్. 1D మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వూంట్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అమెరికాకు చెందినటువంటి విలియం జేమ్స్. అమెరికాకు చెందిన విలియం జేమ్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 1 1D 2A. ఇకపోతే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్. అవునా? విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్. B 3B. 4 బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్ అనగా 4C. 4C. సో ఇక్కడ ఆప్షన్ 4 సరైనది. రెండవ బిట్టు సరైన ఆప్షన్ 4. 1B 2A 3D 4C. సరిపోయిందా? 2 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. బిట్లు 2, కానీ 2 బిట్లలో 8 బిట్లు దాగున్నాయి. చూసుకోండి, 2 బిట్లలో 8 బిట్లను మీకు నేను ఫ్రేమ్ చేసి ఇచ్చాను. చూడడానికి 2 బిట్లు, కానీ 2 బిట్లు 8 బిట్లు ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఒక్కొక్క దీనిలో 4 బిట్లు ఉన్నాయి. ఓకే, ఇలాగైతే ఎక్కువ బిట్లు కూడా మనం కవర్ చేయగలము, ఎక్కువ కంటెంట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ కంటెంట్ కూడా మీకు వస్తుంది. అవునా? ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఈ విధంగా మనం నేర్చడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ ఏ బిట్ని ఎలా ఫ్రేమ్ చేయాలో అలా ఫ్రేమ్ చేస్తూ, ఏ కంటెంట్ని ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలాగ అందిస్తూ మీ ముందుకి ఎప్పటికప్పుడు నేను కంటెంట్ని తీసుకువస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే బిట్ నెంబర్ 3. 3వ బిట్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాను. చూడండి, ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము. ఫస్ట్ వన్ ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము. రెండోది విస్క్ WISC, విస్క్ అండ్ WAIS వైస్, విస్క్ అండ్ వైస్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త. విస్క్ అండ్ వైస్, విస్క్ అండ్ వైస్, విస్క్ అండ్ వైస్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త. వికాస కృత్యాలు, వికాస కృత్యాలు. ఆత్మభావన సిద్ధాంతము, ఆత్మభావన సిద్ధాంతము. ఇలాగిచ్చాను. కుడివైపున కార్ల్ రోజర్స్, రాబర్ట్ జే
హావిగ్ హారెస్ట్, వెస్లర్, స్పియర్మ్యాన్ ఇలా ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు జతపరచండి. కాస్త మీకు టైం ఇస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, చూద్దాం. ఆన్సర్స్ చెప్తాను, ఆన్సర్స్ చెప్పే ముందు మీరు ట్రై చేయండి. చూడండి, ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము పేరు వినగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము, స్పియర్మ్యాన్. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము పేరు వినగానే స్పియర్మ్యాన్. ఓకే. విస్క్, WISC, విస్క్ అండ్ వైష్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త అనగానే విస్క్ అండ్ వైష్ ఈ రెండు పేర్లు మనం చూడగానే వెస్లర్ మనకు గుర్తుకు రావాలి. వెస్లర్. వికాస కృత్యాలు అనగానే హావిగ్ హారెస్ట్ గుర్తుకు రావాలి. వికాస కృత్యాలు హావిగ్ హారెస్ట్ మనకి గుర్తుకు రావాలి. ఆత్మభావన సిద్ధాంతం అనగానే కార్ల్ రోజర్స్ మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. అవునా? సో ఇది, దీన్ని బట్టి జవాబు ఆప్షన్ 2, మూడవ బిట్టు జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం అనగానే స్పియర్మ్యాన్, విస్క్ అండ్ వైష్ ప్రజ్ఞా పరీక్షల రూపకర్త అనగానే వెస్లర్, వికాస కృత్యాలు అనగానే హావిగ్ హారెస్ట్, ఆత్మభావన సిద్ధాంతం అనగానే కార్ల్ రోజర్స్. ఇది ఓకే. 3 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. అంటే ప్రశ్నలు 3, బిట్స్ మాత్రం 12. చూసారా, ఎక్కువ కంటెంట్ తక్కువ టైంలో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 4. ఇప్పుడు మనం 4వ బిట్ దగ్గరికి వచ్చాం. బిట్ నెంబర్ 4 చూడండి. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, సంరచనాత్మకవాద మూల పురుషుడు, మనోవిశ్లేషణవాద మూల పురుషుడు, గెస్టాల్ట్ వాద మూల పురుషుడు. కుడివైపున హ్యూగో మన్స్టర్బర్గ్, వూంట్, సిగ్మన్ ఫ్రాయిడ్, మార్క్స్ వెర్దిమార్ ఇలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, చూద్దాం. ట్రై చేయండి, ఆన్సర్ నేను ఇస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హ్యూగో మన్స్టర్బర్గ్. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనగానే హ్యూగో మన్స్టర్బర్గ్ మనకి గుర్తు రావాల్సి ఉంటుంది. సంరచనాత్మకవాద మూల పురుషుడు అనగానే వూంట్ మనకి గుర్తు రావాలి. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మన్ ఫ్రాయిడ్. గెస్టాల్ట్ వాద మూల పురుషుడు మార్క్స్ వెర్దిమార్. గెస్టాల్ట్ అనే పేరు కనిపించగానే వెర్దిమార్ మనకు గుర్తుకు రావాలి. గెస్టాల్ట్, వెర్దిమార్. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మన్ ఫ్రాయిడ్. సంరచనాత్మకవాద మూల పురుషుడు వూంట్. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మన్స్టర్బర్గ్, హ్యూగో మన్స్టర్బర్గ్. ఇది. సో జవాబు 4th వన్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 4th బిట్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే, 4 బిట్లు పూర్తయ్యాయి. 16 ప్రశ్నలు, అంటే ప్రశ్నలు 4, బిట్లు 16. 4 4 16. తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్. బిట్ నెంబర్ 5. ఇక ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీడియో అయిన తర్వాత కూడా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ వీడియో పూర్తయ్యేలోపు చాలా వరకు కంటెంట్ మనం నేర్చేస్తాం కదా. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు 90% ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ మీకు వచ్చేస్తుంది. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. అంటే ప్రాక్టీస్ అంటే వారానికి ఒకసారో లేదా 10 రోజులకు ఒకసారో ఈ వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది మర్చిపోకుండా అప్పుడప్పుడు మనం ఒకసారి తిరిగేస్తూ ఉండాలి.
పూర్తిగా మనం ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు వీటిని వదిలేస్తే మార్కులు పోతాయి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో పూర్తయ్యే వరకు మీకు 90% కంటెంట్ వచ్చేస్తుందండి. ఈ 90% కంటెంట్ వచ్చి ఇంక 10% మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఈ 90% ప్లస్ ఆ 10% అంటే 100% కూడా మీకు ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ మీకు గుర్తుండాలంటే కనీసం అట్లీస్ట్ ఒక 10 డేస్కి ఒకసారి, అంటే నేను వీడియో చేసి మరొక వీడియో అందించే లోపు ఒక 2-3 సార్లు రివిజన్ చేసేస్తూ ఉండండి. ఎప్పుడైనా కూడా అలా చేస్తున్నప్పుడు వీడియోకి చిన్న గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్లో మీరు ఒకసారి రివైజ్ చేసుకోవడమే, రీకాల్ చేసుకోవడమే. ఇలా చదివిందే చదువుతూ అంటే కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి, చదివిందే చదువుతూ ఉండాలి, కొత్తవి తెలుసుకోవాలి, చదివిందే చదువుతూ ఉండాలి. ఇలాగ మనం వెళ్తూ ఉంటే మంచి స్కోర్ మనం సాధించగలం. ఓకే, సరే. అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారైనా కూడా చదివిన కంటెంట్ మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. అలాగైతే ఈ 90% కంటెంట్కి ఇంకా 10% కంటెంట్ యాడ్ అయ్యి 100% సక్సెస్ రేటు మన దగ్గర ఉంటుంది. ఒకసారి చూసి మళ్ళీ అది చూడడం మానేస్తే మనకు వచ్చిన 90% కంటెంట్ నుంచి మరి ఆ టైంకి ఎంతో కొంత కోల్పోతాం. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పటికీ కంటెంట్ మనకి గుర్తుకు రాదు, కొన్ని బిట్స్ అయినా తప్పెట్టి వస్తూ ఉంటాం. అవునా, అది చూసుకోండి. ఇకపోతే బిట్ నెంబర్ 5, 5వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5, క్రింది వాటిని జతపరచండి. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాను. మనో సాంఘిక వికాస సిద్ధాంతం 1, సెకండ్ వన్ పరిశీలన అభ్యాసన సిద్ధాంతం, థర్డ్ వన్ శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము, ఫోర్త్ వన్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇవి 1 సాంఘిక వికాసం అంటే 1 వికాస సిద్ధాంతము 1 ఉంది, అభ్యసన సిద్ధాంతాలు 3 ఉన్నాయి. 5వ బిట్లో వికాస సిద్ధాంతం 1 ఉంది, అభ్యసన సిద్ధాంతాలు 3 ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇటువైపు థార్న్డైక్, ఎరిక్సన్, పావ్లోవ్, బండూరా ఇలా ఉన్నారు. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో జతపరచండి. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను జవాబు ఇస్తాను, ఇలా మీరు ట్రై చేయండి. చూడండి, మనో సాంఘిక వికాస సిద్ధాంతము. మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనగానే మనకి ఎరిక్సన్ గుర్తుకు రావాలి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతము, ఎరిక్సన్. పరిశీలన అభ్యసన సిద్ధాంతము, పరిశీలన అనగానే బండూరా మనకు గుర్తుకు రావాలి. బండూరా, ఓకే, బండూరా. పరిశీలన అభ్యసన సిద్ధాంతము బండూరా. శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము, శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన అనగానే పావ్లోవ్. యత్నదోష అభ్యసన సిద్ధాంతము థార్న్డైక్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం థార్న్డైక్. చూడండి, మనోసాంఘిక వికాస సిద్ధాంతము, మనోసాంఘిక వికాస సిద్ధాంతము అనగానే ఎరిక్సన్, పరిశీలన అనగానే బండూరా, శాస్త్రీయ నిబంధన అనగానే పావ్లోవ్, యత్నదోష అనగానే థార్న్డైక్. వీరు ఎలా గుర్తు రావాలి? జస్ట్ పదాల బట్టి ఆన్సర్లు గుర్తుపట్టండి, అంతే, జస్ట్ పదాలు. సరే, 5 బిట్లు అంటే ప్రశ్నలు 5, 20 బిట్లు పూర్తి చేసుకున్నాం. బిట్ నెంబర్ 6, 6వ బిట్టు. దీన్ని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగాను. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, క్రింది వాటిని జతపరచండి. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, సమరూప మూలక సిద్ధాంతము, ఆదర్శాల సిద్ధాంతము. ఓకే, ఇవి ఇటువైపు స్కిన్నర్, కోహ్లర్, థార్న్డైక్, డబ్ల్యూసీ బాగ్లే ఇలా ఉన్నారు. ఇప్పుడు ఆయా సిద్ధాంతాలని వాటి యొక్క ప్రతిపాదనకర్తలతో జతపరచండి.
మీరు ట్రై చేయండి, ఆన్సర్ నేను ఇస్తాను. చూడండి, కార్యసాధక నిబంధన స్కిన్నర్. కార్యసాధక అనే పేరు రాగానే కార్యసాధక అనగానే స్కిన్నర్ గుర్తుకు రావాలి. కార్యసాధన స్కిన్నర్. అంతర్దృష్టి కోహ్లెర్. అంతర్దృష్టి అనగానే కోహ్లెర్. అంతర్దృష్టి కోహ్లెర్. కోహ్లెర్ అంతర్దృష్టి. స్కిన్నర్ కార్యసాధన. థార్న్డైక్ సమరూప మూలకం. బాగ్లే ఆదర్శాలు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా సింపుల్గా పదం ఒక పదంకి గుర్తుపెట్టుకోండి చాలు. కోడింగ్. స్కిన్నర్ కార్యసాధన. కోహ్లెర్ అంతర్దృష్టి. థార్న్డైక్ సమరూప. బాగ్లే ఆదర్శాలు. ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఎగ్జామినేషన్ హాల్లో మనం అప్లై చేయగలిస్తే చాలు. సో దీన్ని బట్టి ఆప్షన్ 1 6వ బిట్టు ఆన్సర్ ఆప్షన్ 1. 6వ బిట్టు సరైన ఆప్షన్ 1. 1A 2B 3C 4D. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతము స్కిన్నర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము కోహ్లెర్. సమరూప మూలక సిద్ధాంతము థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతము WC బాగ్లే. అవునా? ఈ పీడిఎఫ్లో మీకు కావాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్లన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూపు లింకు క్రింద డిస్క్రిప్షన్లో అందించాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ప్రతిదీ కూడా మీరు అందుకోగలరు. ఓకే, పీడిఎఫ్లన్నీ కూడా మీకు వస్తాయి. ఇకపోతే 6 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. సో 6 4 24 24 అంటే ప్రశ్నలు 6 బిట్లు 24. 6 ప్రశ్నల్లో 24 బిట్లు మనం కవర్ చేసాం. చూసుకోండి. ఇప్పుడు బిట్ నెంబర్ 7, ప్రశ్న నెంబర్ 7, 7వ ప్రశ్నని చూద్దాం. జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు. జన్మతః, ప్రశ్న వినండి, ప్రశ్న జాగ్రత్త వినండి. జన్మతః ప్రతి వ్యక్తిలో కొన్ని సహజ శక్తులు అనేవి ఉంటాయి. అవి ఎలాంటి అనుభవము అవసరం లేకుండానే వయస్సుకు అనుగుణంగా కాలక్రమంగా వికసిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని ఏమంటారు? పెరుగుదల అంటారా, వికాసము అంటారా, పరిపక్వత అంటారా, లేకపోతే పెరుగుదల మరియు వికాసము అంటారా? సరైన జవాబుని గుర్తించండి. సరైన జవాబుని గుర్తించండి. జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు ఎలాంటి అనుభవం అవసరం లేకుండానే వయస్సుకు అనుగుణంగా క్రమంగా వికసించుటను పరిపక్వత అని చెప్పి అంటారు. 7వ బిట్టు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3 పరిపక్వత. బిట్ నెంబర్ 8, బిట్ నెంబర్ 8 పెరుగుదలకు సంబంధించి, అంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత ఈ 3 పదాలు మీరు వింటున్నారు కదా. పెరుగుదలకు సంబంధించి సరికాని అంశంని గుర్తించండి. అంటే పెరుగుదల శారీరక సంబంధమైనది, పెరుగుదల పరిమాణాత్మకమైనది, పెరుగుదల వికాసంలో అంతర్భాగం, పెరుగుదల నిరంతర ప్రక్రియ, ఇలా ఉన్నాయి. వీటిలో పెరుగుదలకు సంబంధం లేనిది ఒక అంశం అనేది ఉంది. పెరుగుదల విషయంలో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది. అది ఏదో గుర్తించండి. పెరుగుదల అన్న విషయంలో, పెరుగుదల అన్న కాన్సెప్ట్లో 3 కరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది. ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ, ఇది తప్పు. ఆప్షన్ 4 రాంగ్ స్టేట్మెంట్. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. కాబట్టి పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు 8 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. 9వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, పాలదంతాలు
ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం, పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం వికాసం యొక్క ఏ నియమానికి వర్తిస్తుంది? పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం క్రమానుగత నమూనా, సంచిత నమూనా, పరస్పర చర్య నమూనా లేదా ప్రాగుక్తీకరణ నమూనా. ఇందులో వికాసం యొక్క ఏ నమూనా ఇక్కడ వర్తిస్తుంది? గుర్తించండి జవాబు. ట్రై చేయండి. పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం వికాసం యొక్క ఏ నియమానికి వర్తిస్తుంది? జవాబు ఆప్షన్ 1 వికాస క్రమానుగత నమూనా సరైనటువంటి జవాబు. వికాస క్రమానుగత నమూనా అనేది సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10. 10వ బిట్టు. నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడగలిగితే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడగలిగాడు. నరేష్ 2 సంవత్సరాలకి మాట్లాడగలిస్తే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడగలిగాడు. ఇది వికాసం యొక్క ఏ నియమం? క్రమానుగత నమూనా, వైయక్తిక భేదాలు, సంచిత నమూనా, ఏకీకృత మొత్తం నమూనా. సరైనటువంటి జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు సరైనటువంటి జవాబు. నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడగలిస్తే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడగలిశాడు. అంటే ఇక్కడ వైయక్తిక భేదాలు, వికాసం అనేది వైయక్తిక భేదాలు అన్నటువంటి వికాస నియమానికి ఈ అంశం వర్తిస్తుంది. ఆప్షన్ 2 సరైన జవాబు. బిట్ నెంబర్ 11. ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండని దశ క్రింది వాటిలో ఏది? పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సరైన జవాబుని గుర్తించండి అన్నది బిట్టు. ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. టెట్లో తెలంగాణ అవ్వచ్చు, లేకపోతే ఏపీ అవ్వచ్చు, ఎస్జిటి అవ్వచ్చు, లేకపోతే స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు. ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండని దశ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 శైశవ దశ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 శైశవ దశ. 12వ బిట్టు చూడండి. బిట్ నెంబర్ 12. ప్రమాద వయస్సు అని ఏ దశను పేర్కొంటారు? ప్రమాద వయస్సు అని ఏ దశను పేర్కొంటారు? పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు. ప్రమాద వయస్సు అని పూర్వ బాల్య దశను పేర్కొంటారు. ఓకే, ఇవి ప్రాక్టీస్ కోసం మీకు ఈ పీడిఎఫ్లు కావాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ లింక్ జాయిన్ అవ్వండి. పీడిఎఫ్లను మీరు అందుకోండి. ఇవి ఏవైతే మీకు అందిస్తున్నానో ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు నేను వాట్సాప్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో అందులో జాయిన్ అవ్వండి. ఇకపోతే బిట్ నెంబర్ 13. సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించుకోగలిగాడో వివరించలేని దశ క్రింది వాటిలో ఏది? సమస్యను పరిష్కరించుకుంటాడు కానీ ఎలా పరిష్కరించుకోగలిగాడో వివరించలేడు. ఆ దశ ఏది? కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు. సమస్యను పరిష్కరించుకుంటాడు కానీ దాన్ని ఎలా పరిష్కరించుకోగలిగాడో ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఆ దశ పూర్వ బాల్య దశ. బిట్ నెంబర్ 14. ఏకాంతర క్రీడల దశ క్రింది వాటిలో ఏది? ఏకాంతర క్రీడల దశ అని ఏ దశను పేర్కొంటారు? ట్రై చేయండి. కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ. జవాబు
14వ బిట్ యొక్క జవాబు ఆప్షన్ 4 శైశవ దశ సరైనటువంటి జవాబు. ఏకాంతర క్రీడల దశ, ఏకాంతర క్రీడ అంటే శైశవ దశ, శైశవ దశ ఏకాంతర క్రీడల దశ. ఇకపోతే 15వ బిట్టు పగటి కలలు కనే దశ క్రింది వాటిలో ఏది? పగటి కలలు కనే దశ క్రింది వాటిలో ఏది? కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 కౌమార దశ సరైనటువంటి జవాబు. కౌమార దశ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. అందుకే ప్రేమ, దోమ, లవ్వు, గివ్వు అని చెప్పి ఇక్కడ అంటే వారికి వ్యక్తి పూజ అంటే హీరోలు, తమకు నచ్చినటువంటి క్రికెట్ ప్లేయర్లు, తమకు నచ్చినటువంటి హీరోలు, వారిని తమ రోల్ మోడల్గా భావించి వారిలాగా పగటి కలలు కంటూ ఉంటారు. ఒక మంచి తనకు నచ్చినటువంటి ఒక గర్ల్ ఫ్రెండ్ పక్కన డ్యూయెట్లు పాడుతున్నట్టు ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు పగటి కళల్ని కంటూ ఉంటారనమాట. 16వ బిట్టు చూడండి. వాగుడుకాయ దశ క్రింది వాటిలో ఏది? వాగుడుకాయ దశ కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ. సరైన జవాబుని గుర్తించండి. వాగుడుకాయ దశ జవాబు పూర్వ బాల్య దశ. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 16వ బిట్టు పూర్వ బాల్య దశను వాగుడుకాయ దశ అని చెప్పి అంటారు. ఇకపోతే 17వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే బిట్ నెంబర్ 17 సమాంతర సంసర్గ సహకార క్రీడలు వాటికి సంబంధించిన దశ క్రింది వాటిలో ఏది? సమాంతర సంసర్గ సహకార క్రీడల దశ క్రింది వాటిలో ఏది? గుర్తించండి. సమాంతర సంసర్గ సహకార క్రీడల దశ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు. 17వ బిట్టు పూర్వ బాల్య దశ సమాంతర సంసర్గ సహకార క్రీడల దశ. 18వ బిట్టు ప్రాగ్ భాష దశ క్రింది వాటిలో ఏది? అంటే ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల వరకు ప్రాగ్ భాషా దశ అనేది ఉంటుంది? ప్రాగ్ భాషా దశ జవాబు ఆప్షన్ 1 పుట్టిన నుంచి 4 నెలలు, పుట్టిన నుంచి అది నవజాత శిశువు 4 నెలల వరకు ప్రాగ్ భాష దశ అని చెప్పి అంటారు. నవజాత శిశువు యొక్క 4వ నెల వరకు, పుట్టిన నుంచి 4వ నెల వరకు ఉన్నటువంటి దశ ప్రాగ్ భాష దశ. ఇకపోతే ముద్దు పలుకులు దశ బిట్ నెంబర్ 19 ముద్దు పలుకులు దశ 0 నుంచి 4 నెలలు, 4 నుంచి 12 నెలలు, 3 సంవత్సరాలు అంటే 3వ ఆప్షన్ 1 నుంచి 2 సంవత్సరాలు, 4వ ఆప్షన్ 2 నుంచి 5 సంవత్సరాలు. చూడండి 19 బిట్ చూడండి, 18 బిట్టు 19 బిట్టు బాగా చూడండి. ప్రాగ్ భాషా దశ పుట్టిన నుంచి 4 నెలల వరకు కదా, 4వ నెల నుంచి 12 నెలల వరకు అంటే మొదటి సంవత్సరం వరకు, 4వ నెల నుంచి ఏడాది అంటే ఒక ఏడాది నిండినంత వరకు అంటే మొదటి బర్త్డే, 4వ నెల నుంచి ఫస్ట్ బర్త్డే వరకు ముద్దు పలుకుల దశ అని చెప్పి పేర్కొంటారు. అవునా? పుట్టిన నుంచి 4 నెలల వరకు ప్రాగ్ భాష దశ, 4వ నెల నుంచి 12 నెలల వరకు ముద్దు పలుకుల దశ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అలా కాకుండా 20వ బిట్ చూడండి, బిట్ నెంబర్ 20 చూడండి. ఒకవేళ ప్రాగ్ భాష దశ లేదా ముద్దు పలుకుల దశ క్రింది వాటిలో ఏది అని ఇచ్చి శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ అని ఎలిగిస్తే శైశవ దశ అని చెప్పి పెట్టేస్తారు డైరెక్ట్గా. ప్రాగ్ భాష దశ కావచ్చు లేకపోతే ముద్దు పలుకుల దశ కావచ్చు, ఈ రెండు కూడా శైశవ దశే. మొదటి 4 నెలల వరకు ఉన్నటువంటి కాలం ప్రాగ్ భాష దశ, 4 నెలల నుంచి 12వ నెల వరకు
ఇది శైశవ దశ, అదే అంటే ముద్దు పలుకుడు దశ. ఇకపోతే బిట్ నెంబర్ 21, సాంఘిక వైఖరులు మరియు నమూనాలు ఏర్పడు దశ క్రింది వాటిలో ఏది? సాంఘిక వైఖరులు మరియు నమూనాలు, సాంఘిక వైఖరులు మరియు నమూనాలు ఏర్పడు దశ క్రింది వాటిలో ఏది? సాంఘిక వైఖరులు మరియు సాంఘిక నమూనాలు ఏర్పడు దశ క్రింది వాటిలో ఏది? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సరైన జవాబుని గుర్తించండి. ఇదే బిట్టు మనకి టెట్ ఎగ్జామ్లో సజెస్ట్ అయింది అనుకుందాం, ఎదురైంది అనుకుందాం. ఇప్పుడు కన్ఫ్యూజ్కి లోన్ అవ్వకుండా డ్యామ్ షూర్గా సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు, పూర్వ బాల్య దశ. ఇకపోతే బిట్ నంబర్ 22, సాంఘిక వికాసానికి మొదటి మెట్టు అనదగిన క్రీడ క్రింది వాటిలో ఏది? 22వ బిట్టు, సాంఘిక వికాసానికి మొదటి మెట్టు అనదగిన క్రీడ క్రింది వాటిలో ఏది? ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. సరైనటువంటి జవాబుని గుర్తించండి. ప్రశ్నలోనే జవాబు ఉంది, చూసుకోండి. సాంఘిక వికాసం అంటే ఏంటి? సహకారం, ఒకరికొకరు సహకరించుకోవడమే సాంఘిక వికాసం. కాబట్టి సహకార క్రీడ అవుతుంది. 22వ బిట్టు ఆన్సరు ఆప్షన్ 4. సాంఘిక వికాసానికి మొదటి మెట్టు సహకార క్రీడ. ఇకపోతే 23వ బిట్టు, సందిగ్ధ వయస్సు దశ ఏది క్రింది వాటిలో? సందిగ్ధం, తనకి అంత తెలుసు అనుకుంటాడు, ఏమీ రాదు, ఏమీ తెలియదు, అంత నాకే తెలుసున్న భ్రమలో ఉంటారు, కానీ ఏమీ తెలియని దశ, అదే టీనేజ్, కౌమారం. ఆప్షన్ 4, ఓకే, కౌమార దశ. ఇకపోతే 24వ బిట్టు, స్వీయ కేంద్రీకృత దశ, దీన్నే నార్సిజం అని చెప్పి అంటారు. స్వీయ కేంద్రీకృత దశ క్రింది వాటిలో ఏది? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సరైన జవాబుని గుర్తించండి. స్వీయ కేంద్రీకృతం, శైశవ దశ, ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1, 24వ బిట్టు ఆప్షన్ 1 శైశవ దశ సరైనటువంటి జవాబు. 25వ బిట్టు, సిషోర్ ప్రకారం 10 సంవత్సరాల నాటికి బాలుడు ఎన్ని పదాల వరకు నేర్చుకుంటాడు? సిషోర్ ప్రకారం 10 సంవత్సరాల నాటికి బాలుడు ఎన్ని పదాలు నేర్చుకుంటాడు? సరైన జవాబు గుర్తించండి. ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా దీన్ని గుర్తిస్తారు. జవాబు ఆప్షన్ 4, 34,300. ఆప్షన్ 4. తర్వాత 26వ బిట్టు, స్కీమాట అనేటటువంటి భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? పియాజే, కోల్బర్గ్, కోహ్లర్, అబ్రహం మాస్లో. సరైన జవాబు ఆప్షన్ 1 పియాజే సరైనటువంటి జవాబు. ఓకే, పియాజే, స్కీమాట అనే భావన ప్రతిపాదించిన వారు పియాజే. 27వ బిట్టు, గాలిలో ఎగిరేవన్నీ పక్షులే అని భావించిన పిల్లవాడు, గాలిలో ఎగిరేవన్నీ కూడా పక్షులే అని భావించిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పెద్ద పక్షి అని భావించుట, దీన్ని అనుగుణ్యత అంటారా, సాంశీకరణం అంటారా, సమతుల్యత అంటారా, లేదా అన్నీ సరైనవే అంటారా? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సాంశీకరణ సరైనటువంటి జవాబు. సాంశీకరణ, ఈ సాంశీకరణనే ఎసిమిలేషన్
అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. దీనికి సాంశీకరణకు ఎసిమిలేషన్ అన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్ని గుర్తించండి. ఎసిమిలేషన్ ఇంగ్లీష్ వర్డ్ని గుర్తించండి. ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే కొన్ని సందర్భాల్లో తెలుగు పదాలు పర్యాయ పదాలు ఉంటాయి, సాంశీకరణకి వేరు వేరు పదాలు కూడా ఉన్నాయి. అలాగే ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే సాంశీకరణ ఎసిమిలేషన్ అనే ఇంగ్లీష్ పదం కూడా గుర్తుపెట్టుకుంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇకపోతే బిట్ నెంబర్ 28, 28వ బిట్టు, స్కీమాటా గురించి సరైన వాక్యంని గుర్తించండి. స్కీమాటా గురించి సరైన వాక్యంని గుర్తించండి. వ్యక్తి యొక్క అనుభవాలను అర్థం చేసుకోవటానికి తోడ్పడే నిర్మాణాలు స్కీమాటాలు. స్కీమాటా అనేది సాంఘిక ప్రవర్తన నమూనా. స్కీమాటాలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. స్కీమాటాలు వ్యక్తి యొక్క అనుభవాలను అర్థం చేసుకోవటానికి తోడ్పడే నిర్మాణాలు. స్కీమాటా అనేది సాంఘిక ప్రవర్తన నమూనా. స్కీమాటాలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి. 29వ బిట్టు, గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి మొదట పెద్ద పక్షి అనుకున్న పిల్లవాడు కొన్నాళ్లకు అది పక్షి కాదు అని గ్రహించుట సాంశీకరణం అవుతుందా, అనుగుణ్యత అవుతుందా, స్కీమాటా అవుతుందా, సమతుల్యత అవుతుందా? సరైన జవాబుని గుర్తించండి. మనం చెప్పుకున్నాము ఇంతకు ముందు బిట్టు 27వ బిట్టు, గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి మొదట అతడు పెద్ద పక్షి అని అనుకుంటే గనక ఒక పిల్లవాడు అది ఎసిమిలేషన్ సాంశీకరణం అని చెప్పుకున్నాం. కాబట్టి సాంశీకరణ అవ్వడానికి అవకాశం లేదు ఈ బిట్టు. మరి ఏమవుతుంది? ఆప్షన్ 2 అనుగుణ్యత అవుతుంది. ఈ అనుగుణ్యతని ఇంగ్లీష్లో అకామిడేషన్ అని కూడా అంటారు. అకామిడేషన్ అని అంటారు. అకామిడేషన్ ఓకే, అనుగుణ్యత. ఇకపోతే బిట్ నెంబర్ 30, పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ క్రింది వాటిలో ఏది? పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. జవాబు శైశవ దశ. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. శైశవ దశ సరైనటువంటి జవాబు. సో ఇక్కడతో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి పూర్తి చేసుకున్నాం. ఈనాటి క్లాస్లో ఇక్కడతో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేది ఆపుతున్నాం. ఇప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగులోకి మనం వెళ్తున్నాం. బిట్ నెంబర్ 1, సాధువుల హృదయాన శయనించువాడు అనే వ్యుత్పత్తి అర్థము వచ్చే వ్యుత్పత్తి పదము క్రింద వాటిలో ఏది గుర్తించండి అనేది మొదటి బిట్టు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, హనుమంతుడు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 శివుడు సరైనటువంటి జవాబు. సాధువుల హృదయాన శయనించువాడు అనేది ఈ వ్యుత్పత్తి అర్థము వచ్చేటువంటి ఉత్పత్తి పదము శివుడు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 1 సరైన ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ నెంబర్ 2, గృహమును ధరించున్నది అనే వ్యుత్పత్తి అర్థము వచ్చే వ్యుత్పత్తి పదంని గుర్తించండి. పార్వతి, సాధ్వి, పురంధ్రి, పతివ్రత. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 పురంధ్రి సరైనటువంటి జవాబు. గృహమును ధరించు స్త్రీని పురంధ్రి అనగా గృహమును ధరించున్నది. మూడవ బిట్ నెంబర్ 3, చక్కని అవయవముల అమరిక కలది అనే వ్యుత్పత్తి అర్థము వచ్చే వ్యుత్పత్తి పదము క్రింది వాటిలో ఏది? చక్కని అవయవముల అమరిక కలది. పురంధ్రి, సాధ్వి, పతివ్రత, అంగన. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 అంగన సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4
సరైనది. 4వ బిట్టు పుణ్యావాసము పదాన్ని విడదీయక. పుణ్యావాసము అన్న పదంని విడదీయండి. సో కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్ సరైనది అవుతుంది గుర్తించండి. ఆప్షన్ 4 4వ ఆప్షన్ సరైనది. పుణ్య ప్లస్ ఆవాసము. పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము. ఆప్షన్ 4 సరైనది, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ నెంబర్ 5 స్నిగ్ధ ప్లస్ అంబుద. స్నిగ్ధాంబుద ఇది ఏ సంధి? స్నిగ్ధ ప్లస్ అంబుద, స్నిగ్ధాంబుద ఇది ఏ సంధి? జవాబు ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. బిట్ నెంబర్ 6 మద ప్లస్ ఉన్మాదము. మద ప్లస్ ఉన్మాదము, మదోన్మాదము ఇది ఏ సంధి? మదోన్మాదము ఇది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, వృద్ధి సంధి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 గుణసంధి సరైనటువంటి జవాబు. మద ప్లస్ ఉన్మాదము, మదోన్మాదము, గుణసంధి. రసైక స్థితి బిట్ నెంబర్ 7 రసైక స్థితి పదాన్ని విడదీయగా. రసైక స్థితి సరైన జవాబు గుర్తించండి. 7వ బిట్టు ఆప్షన్ 2 సరైనది. రస ప్లస్ ఏకస్థితి, రసైక స్థితి. రస ప్లస్ ఏకస్థితి 7వ బిట్టు 2వ ఆప్షన్ సరైనది. బిట్ నెంబర్ 8 సరభసోత్సాహం పదాన్ని విడదీయండి. సరభసోత్సాహం, సరభసోత్సాహం పదంని విడదీయగా. సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి. 8వ బిట్టు జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. సరభస ప్లస్ ఉత్సాహము, సరభసోత్సాహము గుణసంధి. సరభస ప్లస్ ఉత్సాహము, సరభసోత్సాహము గుణసంధి. రసైక స్థితి 7వ బిట్ చూడండి. రసైక స్థితి రస ప్లస్ ఏకస్థితి అది వృద్ధి సంధి. బిట్ నెంబర్ 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వృద్ధి సంధిలో అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము అనేవి ఆగమంగా వస్తాయా, ఆదేశముగా వస్తాయా, ఏకాదేశముగా వస్తాయా, బహుళముగా వస్తాయా? సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఏకాదేశంగా వస్తాయి. వృద్ధి సంధిలో అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశంగా వస్తాయి. బిట్ నెంబర్ 10 గుణసంధిలో అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు అనేవి గుణసంధిలో, గుణసంధి సూత్రంలో, గుణసంధి సూత్రం కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆగమంగా వస్తాయా, ఆదేశముగా వస్తాయా, ఏకాదేశంగా వస్తాయా, బహుళంగా వస్తాయా? జవాబు ఆప్షన్ 3 ఏకాదేశంగా వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 11 గుణౌద్ధత్యము. గుణౌద్ధత్యము అనేది ఏ సంధి? గుణౌద్ధత్యము అనేది ఏ సంధి? గుణౌద్ధత్యము వృద్ధి సంధి అవుతుంది. గుణౌద్ధత్యము అనేది వృద్ధి సంధి. గుణౌద్ధత్యము అనేది వృద్ధి సంధి. బిట్ నెంబర్ 12 ఉత్వ సంధిలో ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యమా, బహుళమా, వైకల్పికమా, అన్య విధమా? ఉత్వ సంధిలో ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యమా, బహుళమా, వైకల్పికమా, అన్య విధమా?
జవాబు ఆప్షన్ 1. ఉత్వ సంధిలో ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము. ఆప్షన్ 1 సరైనది. బిట్ నెంబర్ 13. బంధమూర్చి అన్న పదం ఏ సంధి? బంధమూర్చి. జవాబు బంధము ప్లస్ ఊర్చి. బంధమూర్చి. బంధము మూలో ఉత్వం ఉంది, ఊ. దానికి ఊ అనేటటువంటి అచ్చుపరమైంది. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తరచుగా నగు, సంధి నిత్యము. బంధమూర్చి అనేది ఉత్వ సంధి. బంధమూర్చి, బంధము ప్లస్ ఊర్చి, బంధమూర్చి ఉత్వ సంధి. ఇక 14 బిట్టు పుస్తకాలు, సమయాన, దేశాల అన్న పదాలు ఏ సంధి? పుస్తకము ప్లస్ లు పుస్తకాలు, సమయము ప్లస్ నా సమయాన, దేశాలు దేశము దేశము ప్లస్ లు దేశాలు, పుస్తకాలు పుస్తకము ప్లస్ లు పుస్తకాలు, సమయాన సమయము ప్లస్ నా సమయాన, దేశాలు దేశము ప్లస్ లు దేశాలు. సో ఇవి లులనల సంధి. ఆప్షన్ 4 సరైనది. బిట్ నెంబర్ 15. సౌదామిని. సౌదామిని మిరిమిట్లు గొలుపుతున్నది. సౌదామిని అన్న పదానికి వ్యుత్పత్తి అర్థమును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3. దండవలే దీర్ఘాకారము కలది. దండవలే దీర్ఘ ఆకారము కలిగినది సౌదామిని. ఆప్షన్ 3 సరైనది. 16వ బిట్టు. హరి పదానికి వ్యుత్పత్తి అర్థమును గుర్తించండి. హరి అన్న పదానికి వ్యుత్పత్తి అర్థమును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3. భక్తుల హృదయములను ఆకర్షించువాడు. భక్తుల హృదయములను ఆకర్షించువాడు హరి. బిట్ నెంబర్ 17. గమనింపవో పదంను విడదీయగా. ఏదో గమనింపవో అనే పదంని ఒకసారి విడదీయండి. విడదీస్తే ఎలా మారుతుంది? బిట్ నెంబర్ 17. గమనింపవు ప్లస్ ఓ. ఆప్షన్ 1 సరైనది. 17వ బిట్టు ఆప్షన్ 1. గమనింపవు ప్లస్ ఓ. గమనింపవో. నెక్స్ట్ 18వ బిట్టు. పుట్టినిల్లు. పుట్టినిల్లు పదంలోని సంధిని గుర్తించండి. పుట్టినిల్లు పదంలోని సంధి. పుట్టినిల్లు. జవాబు అత్వసంధి. పుట్టిన ప్లస్ ఇల్లు అత్తునకు అచ్చుపరమైంది. పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టిన నాలో ఆ ఉంది, అత్తు ఉంది. పుట్టిన పుట్టిన నాలో అత్తు ఉంది. అత్తునకు ఈ అన్న అచ్చుపరమైంది. సో పుట్టినిల్లు ఇందులో అత్వసంధి ఉంది. పుయ్యిలోడు పదంలోని సంధిని గుర్తించండి. పుయ్యిలోడు. పుయ్యిలోడు. పుయ్యిలు. పుయ్యిలు ప్లస్ ఓడు. పుయ్యిలు. లు. లూలో ఉత్వం ఉంది, ఊ. ఊకి ఓ అన్నది అచ్చు పరమైంది. సో పుయ్యిలోడు. పుయ్యిలు ప్లస్ ఓడు పుయ్యిలోడు ఉత్వసంధి. బిట్ నంబర్ 20. భాగ్యములు ప్లస్ పోసి భాగ్యములు ఓసి అనేది ఏ సంధి అవుతుంది? భాగ్యములు ప్లస్ పోసి భాగ్యములు ఓసి ఇది ఏ సంధి అవుతుంది? బిట్ నెంబర్ 20 ఏ సంధి అవుతుంది? జవాబు ఆప్షన్ 2 గసడ దవాదేశ సంధి సరైనటువంటి జవాబు. గసడ దవాదేశ సంధి. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే మొదటి వీడియోలో అందించాను, చూడండి. వీడియో 1లో వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ 21వ బిట్టు. మాయాజ్ఞ పదంలోని సంధిని గుర్తించండి.
మా యాజ్ఞ, మా యాజ్ఞ మధ్యలో యా వచ్చింది చూసుకోండి. మా యాజ్ఞ, మా ప్లస్ ఆజ్ఞ, మా యాజ్ఞ. ఎడాగమ సంధి సరైనటువంటి జవాబు ఆప్షన్ 4. 22వ బిట్టు రోగాదులచే హింసింపబడి శిథిలమయ్యేది క్రింది వాటిలో ఏది? రోగాదులచే హింసింపబడి శిథిలమయ్యేది అనే అర్థం వచ్చే వ్యుత్పత్తి పదమును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 శరీరము సరైనటువంటి జవాబు. శరీరము. శరీరము. రోగాదులచే హింసింపబడి శిథిలమయ్యేది శరీరము. ఓకే. 23వ బిట్టు అక్కడక్కడ పట్టపగలు అనేవి ఏ సందులు? అక్కడక్కడ అన్న పదము, పట్టపగలు అన్న పదము, ఈ రెండు పదాలు ఏ సందులు? ఆమ్రేడి సందుల, యత్వ సందుల, ఉత్వ సంధ్య లేదా ఎడాగమ సంధ్య? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఆమ్రేడిత సంధి సరైనటువంటి జవాబు. 24వ బిట్టు ఏమేమి అనే పదంలోని సంధిని గుర్తించండి. ఏమేమి, ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఏమేమి యత్వ సంధి. ఏమేమి యత్వ సంధి. చూడండి, ఏమేమి యత్వ సంధి అవుతుంది, ఏమేమి అని రాసినప్పుడు యత్వ సంధి అవుతుంది, ఏమి ఏమి అని రాసినప్పుడు ఎడాగమ సంధి అవుతుంది, ఏమి ఏమి ఆమ్రేడిత సంధి కూడా అవుతుంది. పైవన్నీ సరైనవే. అంటే యత్వ సంధి అవుతుంది, యత్వ సంధి కానిచో ఎడాగమ సంధి అవుతుంది, ఈ రెండు ఆమ్రేడిత సంధి కూడా అవకాశం ఉంది. ఏమి ప్లస్ ఏమి ఆమ్రేడితం అవుతుంది, ఏమేమి. అంతే కదా. ఆమ్రేడితం అంటే ఏంటి? ఒక పదంని 2 సార్లు మనం పలికినప్పుడు రెండోసారి పలికిన పదము ఆమ్రేడితం అవుతుంది. మరి ఏమి ప్లస్ ఏమి, ఏమి అన్న పదంని 2 సార్లు పలికాం కాబట్టి ఆమ్రేడిత సంధి అవుతుంది, యత్వ సంధి అవుతుంది, ఎడాగమ సంధి కూడా అవుతుంది. ఓకే, చూసుకోండి. 25వ బిట్టు సర్వభూతములు యందు స్నేహయుక్తుడు అనే అర్థం వచ్చే వ్యుత్పత్తి పదంని గుర్తించండి. సర్వభూతములు యందు స్నేహయుక్తుడు అన్న అర్థం వచ్చే ఉత్పత్తి పదము మిత్రుడు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 25వ బిట్టు ఆప్షన్ 1. 26వ బిట్టు మాయమ్మకు నేనంటే ఎంతో వాత్సల్యం. గీత గీసిన పదంలోని సంధి ఏది? జవాబు ఎడాగమ సంధి. ఎడాగమ సంధి. ఎందుకు? మా అమ్మ, మా అమ్మ ఇవన్నీ కూడా తెలుగు పదములు. మా అనే తెలుగు పదము, అమ్మ అనే తెలుగు పదము. ఇందులో ఈ మాకు ఆకి మధ్య యట్ అనేది ఆగమంగా వచ్చింది. ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది ఎడాగమ సంధి. యట్ అనేది ఈ అనేది ఆగమంగా వచ్చింది. మాయమ్మ. ఓకే, ఇక్కడ ఇది ఎడాగమ సంధి అవుతుంది. 27వ బిట్టు స్నానాలు చేయాలంటే ఏటికెళ్ళాలి? స్నానాలు చేయాలంటే ఏటికెళ్ళాలి? గీత గీసిన పదంలోని సంధిని గుర్తించండి. జవాబు యత్వ సంధి. చేయాలి ప్లస్ అంటే చేయాలి, లీలో యత్వం ఉంది, ఈ ఉంది. చేయాలి, ఇల్ ప్లస్ ఈ, లీ, చేయాలి కదా. చేయాలిలో లీ తీసుకోండి, ఇల్ ప్లస్ ఈ, లీ, అందులో యత్వం అనేది ఉంది కదా. ఈకి చేయాలి ప్లస్ ఆ అంటే ఆ తోడైంది, యత్వమునకు ఆ తోడైంది చేయాలంటే, కాబట్టి ఇది యత్వ సంధి. 28వ బిట్టు స్వార్థము పదంని విడదీయండి. స్వార్థము, స్వార్థము పదంని విడదీయండి. సరైనటువంటి ఆప్షన్ ఏదో గుర్తించండి. స్వ ప్లస్ అర్థము, స్వార్థము. ఆప్షన్ 3 సరైనది. స్వ ప్లస్ అర్థము, స్వార్థము. ఇది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది. సవర్ణ దీర్ఘసంధి. సౌఖ్యాలు
మరియు పట్టణాలు అనే పదంలోని సంధి గుర్తించండి. సౌఖ్యాలు మరియు పట్టణాలు. జవాబు లులనల సంధి అవుతుంది. లులనల సంధి. సౌఖ్యము ప్లస్లు సౌఖ్యాలు, పట్నము ప్లస్లు పట్నాలు, లులనల సంధి అవుతుంది. 30వ బిట్టు సంవత్సరాది అన్న పదంలోని సంధిని గుర్తించండి. సంవత్సరాది. సంవత్సర ప్లస్ ఆది సంవత్సరాది, సవర్ణ దీర్ఘ సంధి. 30వ బిట్టు బిట్ నెంబర్ 30 ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సంవత్సర ప్లస్ ఆది సంవత్సరాది. ఓకే, ఇప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు పూర్తయింది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లోకి మనం ఇప్పుడు వెళ్దాం.